విశాఖ నుంచి కూడా ఇవాళ 6 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి వివరాలేంటి? విశాఖపట్నం నుంచి కూడా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుంది. ఈ రోజు మొత్తం 6 విమాన సర్వీసులు రద్దు చేసినట్టు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. అలాగే మరో 2 సర్వీసులను కేవలం వన్ వే, అంటే ఒకసారి విశాఖపట్నం వస్తాయి, మరొక విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడే ఆగిపోతుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ చెందినటువంటి విమానాలు ఈ రోజు 3 విమానాలు రద్దు ప్రకటించారు. బెంగళూరు సంబంధించిన విమానం 1, కోల్కతా సంబంధించిన విమానం 1, చెన్నై సంబంధించిన విమానం 1. మొత్తం ఈ రోజు 6 సర్వీసులు ఇండిగో సర్వీసులు రద్దు చేసినట్టుగా యాజమాన్యం చెప్తుంది. మరోవైపు ఎయిర్ ఇండియా అలాగే మిగతా విమాన సంస్థలు కూడా అదనపు విమానాలని ఏర్పాటు చేశారు. మరోవైపు విశాఖపట్నంలో ఇండిగో విమాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు కనుక రీషెడ్యూల్ చేసుకుంటారంటే వారికి కొంత సమయం ఇచ్చి ఏ రకమైన అదనపు రుసుములు కూడా వేయకుండా వారికి రీషెడ్యూల్ ఇస్తున్నారు. మరోవైపు వారు కనుక వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారికి ఉన్న అవకాశాన్ని బట్టి రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణం కొనసాగించాలనుకుంటే అక్కడికి డ్రాపింగ్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే బస్ సౌకర్యం ఉన్నటువంటి సమాచారాన్ని కానీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే నిన్న 7 విమానాలు రద్దయ్యాయి ఇండిగో సంబంధించి విశాఖపట్నం నుంచి. ఈ రోజు 6 విమానాలు రద్దయ్యాయి. అయితే ఉదయం బయలుదేరాల్సినటువంటి ఎర్లీ సర్వీసెస్ అంటాం వాటిని అవైతే హైదరాబాద్ కి అలాగే బెంగళూరుకి బయలుదేరడంతో కొంత ప్రయాణికులకి ఓటర్ లభించింది. ప్రస్తుతం అయితే 6 సర్వీసులు రద్దు చేశారు. ఇవన్నీ కూడా మధ్యాహ్నము సాయంత్రం ఉన్నటువంటి సర్వీసులు. ప్రస్తుతం అయితే ప్రయాణికులకి 24 గంటల ముందే వారికి ఎస్ఎంఎస్లు పంపించారు. అలాగే సమాచారాన్ని వాట్సాప్ ద్వారా కూడా తెలియజేశారు. వారు కనుక రీషెడ్యూల్ చేసుకున్నట్టయితే నేరుగా విశాఖలో ఉన్నటువంటి ఇండిగో కౌంటర్ వద్దకు వచ్చి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించారు. దానికి ఏ రకమైనటువంటి అదనపు రుసుము తీసుకోవడం లేదు. గతంతో పోల్చుకుంటే ఒక 3-4 రోజుల నుంచి కనుక పోల్చుకున్నట్టయితే ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఇండిగో సర్వీసులు నడుస్తున్న తీరు 85% వరకు మెరుగుపడింది. అయితే మరో 1-2 రోజుల్లో పూర్తి స్థాయికి పరిస్థితి వస్తున్నటువంటి ఒక విశ్వాసాన్ని ఇండిగో విశాఖపట్నం యాజమాన్యం వ్యక్తపరుస్తోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.